సైకాలజీ శిశు వికాస అవగాహన గురించి తెలుసుకుందాం. శిశువు యొక్క వికాసాన్ని అవగాహన చేసుకొనుటకు అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అనేక విధాలుగా ప్రయోగాలు పరిశీలనలు చేశారు. వాటిలో ముఖ్యమైన సిద్ధాంతాలు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం, ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం. ఫస్ట్ది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని జాన్ పియాజే ప్రతిపాదించాడు. ఇతను స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతను సంజ్ఞానాత్మకవాదానికి మూల పురుషుడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసంపై పరిశోధన చేసి శిశువు యొక్క వికాస దశలను వివరించారు. వికాసం శిశువు పెరిగే సామాజిక పరిసరంపై ఆధారపడి ఉంటుంది అని తెలిపారు. ఈ సంజ్ఞానాత్మక వికాసంలో 4 ప్రాథమిక భావాలను ప్రతిపాదించారు: స్కీమాటా, సాంశీకరణం, స్వాయత్తీకరణం, అనుగుణ్యత, సమతుల్యత. ఫస్ట్ది స్కీమాటా. వ్యక్తి పరిసరాలతో, వస్తువులతో వ్యవహరించే ప్రవర్తన నమూనాలు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను స్కీమాటా అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే శిశువు తల్లి పాలను తాగటం, శిశువు తన పెదాలను తాకిన ప్రతి వస్తువుని నోటితో పట్టుకొని చప్పరించడం అనేవి దీనికి ఎగ్జాంపుల్స్ అవుతాయి. సాంశీకరణం సెకండ్ది. శిశువుకి అప్పటికే ఉన్న స్కీమాటాలోకి కొత్త సమాచారాన్ని, అనుభవాలను పొందుపరిచే ప్రక్రియనే సాంశీకరణం అంటారు. పిల్లిని మొదటిసారిగా చూసిన పిల్లవాడు ఈ సమాచారాన్ని అప్పటికే తన స్కీమాలో సరిపోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. థర్డ్ది అనుగుణ్యత. కొత్త అనుభవాలు లేదా ఆలోచనల ఫలితంగా అప్పటికే ఉన్న స్కీమాలో మార్పులు చేయడం లేదా కొత్త స్కీమాలను ఏర్పరచుకోవడం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే శిశువు కుక్కకు ఒక స్కీమా కలిగి ఉంటాడు. దానికి 4 కాళ్ళు, ఒక తోక కలిగి ఉన్న ప్రతి జంతువుని కుక్కగా భావిస్తాడు. పిల్లులకు కూడా 4 కాళ్ళు, ఒక తోక ఉంటాయని తెలుసుకున్నప్పుడు కుక్కకు ఉన్న స్కీమాలో మార్పులు చేసుకుంటాడు లేదా పిల్లల కోసం ఒక కొత్త స్కీమా ఏర్పరచుకుంటాడు. కొత్త పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోవడమే అనుగుణ్యత. సమతుల్యం. పియాజే ప్రకారం సమతుల్యత ద్వారా వికాసం జరుగుతుంది. సాంశీకరణం, అనుగుణ్యతల మధ్య గతిశీలమైన పరస్పర చర్య. పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని 4 దశలుగా పేర్కొన్నారు. ఒకటి జ్ఞానేంద్రియ దశ, దాన్ని ఇంద్రియ చాలక దశ అని కూడా అంటాము. పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇంద్రియ చాలక దశ అనేది 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో వస్తుస్థిరత్వ భావన అనేది జరుగుతుంది. పూర్వ ప్రచాలక దశ ఈ దశ 2 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ కాలాన్ని పూర్వ భావనాత్మక దశ అని, 4 నుండి 7 సంవత్సరాల కాలాన్ని అంతర్బుద్ధి దశ అని అంటారు. పిల్లలు బొమ్మలకు స్నానం చేయించడం, పాలు పట్టడం, జోలపాడటం వంటివి ఈ దశలో చేస్తారు. ప్రచాలక దశ 7 నుండి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. వాస్తవికత గురించి అవగాహన చేసుకుంటారు. అమూర్త ప్రచాలక దశ అనేది 12 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఒకే సమస్యకు అనేక పరిష్కార మార్గాలు ఉంటాయని తెలుసుకుంటారు.